మన కళ్ళు మనల్నే మోసం చేస్తాయన్నట్టు మన చరిత్ర పాఠాలు మనల్ని వంచిస్తాయి. ఇప్పటిదాకా ఎక్కడ నమోదు కాని, ఎక్కడ చర్చకు నోచుకోని అలాంటి ఓ చారిత్రక అంశాన్ని రాజ్ న్యూస్ ప్రేక్షకులతో పంచుకుంటోంది. భారత సైన్యం పౌరుష పరాక్రమాలు 1971లో భారత్ను గెలిపించాయి. బంగ్లాదేశ్ విముక్తమైంది. ఆ గెలుపు ఆనాటి ప్రధాని ఇందిరా ఖాతాలో పడిపోయింది. దీంతో ఇందిరను విజయదుర్గగా ఆనాడు కొనియాడారు. ఇవే అంశాలు పాఠ్య పుస్తకాల్లో నమోదయ్యాయి. పిల్లలంతా చదువుకుంటున్నారు. అయితే ఆనాడు సైన్యం భారత్ను గెలిపిస్తే ఇందిర దూరదృష్టి లోపం కారణంగా భారత్ను ఓడగొట్టారు అంటారు ఆనాటి చరిత్రకారులు. ఆనాడు కీలకంగా పనిచేసిన సైన్యాధికారులు, ఆనాటి రాజకీయ నిపుణులు రాసిన పుస్తకాల్లో ఈ అంశాన్ని ఉటంకించారట. అది ఇప్పుడు చర్చగా మారింది. 1971 యుద్ధంలో భారత్ గెలిచిందనడం అబద్ధమేనా? సైనికుల గెలుపును ప్రధాని ఇందిర ఓటమిగా మార్చేశారా? బేనజీర్ భుట్టోతో తండ్రి జుల్ఫికర్ అలీ ఏం చెప్పాడు? దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత కాంగ్రెస్ ఏలుబడిలో చరిత్ర విధ్వంసం జరిగిందని, అనేక అంశాలు కావాలని మరుగుపరిచారని బీజేపీ నేతలు, ఆర్ఎస్ఎస్ పెద్దలు ఆరోపిస్తూ ఉంటారు. అనేక సందర్భాల్లో వారి ఆరోపణలు నిజమేనని తేలేయి కూడా. ఇప్పుడు కూడా అలాంటి మరో కీలకమైన అంశమే ముందుకొస్తోంది. పహల్గాంలో హిందువుల మీద అటాక్ తర్వాత భారత్, పాకిస్తాన్లో ఉన్న టెర్రరిస్ట్ శిబిరాలే టార్గెట్ గా దాడికి దిగింది. అయితే పాక్ అమెరికా ముందు కాళ్లబేరానికి దిగడం, ఆ తర్వాత అమెరికా జోక్యం చేసుకోవడం వల్ల పాక్ ప్రతిపాదనకు ఒప్పుకున్న భారత్ సంయమనం పాటిస్తామని చెప్పింది. అదే సమయంలో ఇకపై ఎలాంటి టెర్రరిస్టు దాడి జరిగినా యుద్ధంగానే పరిగణిస్తామని క్లారిటీ ఇచ్చింది. మరోవైపు ఆ ఒప్పందం తర్వాత 2-3 గంటలకే మళ్లీ పాకిస్తాన్ కాల్పులు జరపడం, భారత్లోకి డ్రోన్లు చొచ్చుకురావడం చేసింది. అయితే ఒప్పందానికి అగ్గిరైన భారత్ పాక్ దాడుల్ని మాత్రం మరింత సమర్థవంతంగా, మరింత షాకింగ్ గా తిప్పికొట్టింది. కానీ భారత్ రెస్పాన్స్ ను తప్పుగా అర్థం చేసుకునే మీడియా సంస్థలు గాని, భారత్లోని రాజకీయ పార్టీలు గాని మోడీ తప్పుడు నిర్ణయం తీసుకున్నారని, ఇంత మాత్రానికి యుద్ధం చేయాల్సిన అవసరం ఏముందని ఆడిపోసుకున్నాయి. అదే సమయంలో 1971 యుద్ధంలో పాకిస్తాన్పై భారత్, ఇందిర నేతృత్వంలో సాధించిన విజయాన్ని ప్రముఖంగా కోట్ చేస్తూ మోడీ నిర్ణయం మీద కాంగ్రెస్ తీవ్రంగా విరుచుకుపడుతోంది. ఈ క్రమంలో అసలు 1971లో ఇందిర నేతృత్వంలో జరిగిన భారత యుద్ధాన్ని గెలుపుగా చూడాలా, లేక అతి ఘోర ఓటమిగా చూడాలా అనే చర్చ తీవ్రంగా సాగుతోంది. ఇందిరను ఆనాటి విపక్ష నాయకుడు వాజ్పేయి స్వయంగా పొగిడాడని కాంగ్రెస్ అంటుంటే, బీజేపీలోని కొందరు మేధావులు మాత్రం ఆ అంశం జోలికి పోకుండా ఆనాటి యుద్ధాన్ని పుస్తక రూపంలో ప్రచురించిన కొందరు మేధావుల్ని ఉటంకిస్తూ, అసలు ఆనాడు సైన్యం మన దేశాన్ని గెలిపించుకుని వస్తే ఇందిర మాత్రం ఆ గెలుపును ఓటమిగా మార్చేశారని ఆధారాలు చూపుతున్నారు. 1971లో జరిగిన భారత పాక్ యుద్ధం భారత ఉపఖండ చరిత్రలోనే ఒక మైలురాయి లాంటిది. ఈ యుద్ధం ఫలితంగానే బంగ్లాదేశ్ స్వతంత్ర దేశంగా ఆవిర్భవించింది. పాకిస్తాన్ తూర్పు పాకిస్తాన్ కోల్పోయింది. భారత సైన్యం 93,000 మంది పాకిస్తానీ సైనికుల్ని ఖైదీలుగా పట్టుకుంది. అది ఆనాడు అతి గొప్ప విజయంగా నమోదైంది. భారతదేశానికి అంతర్జాతీయ గుర్తింపును తెచ్చిపెట్టింది ఆ యుద్ధమేనంటే అతిశయోక్తి కాదు. అయితే యుద్ధం తర్వాత 1972లో జరిగిన సిమ్లా ఒప్పందం చుట్టూరా అనేక విమర్శలు చోటు చేసుకున్నాయి. ఎందుకంటే ఆ 93,000 మందితోనే ప్రధాని ఇందిర శత్రుదేశాన్ని మోకాళ్ల మీద నిలబెట్టి ఉండాల్సిందని, అలాంటి అద్భుతమైన అవకాశాన్ని ఇందిర జారవిడుచుకోవడం వల్లే శత్రువు బలవంతుడయ్యాడనే వ్యాఖ్యలు ఇప్పటికీ వినిపిస్తాయి. సిమ్లా ఒప్పంద సమయంలో ఇందిరాగాంధీ 93,000 మంది ఖైదీలను విడుదల చేయడానికి బదులు వారు అప్పటికే ఆక్రమించిన కశ్మీర్ను పూర్తిగా భారత వశం చేయాలని అడిగి ఉండాల్సిందని, అలాంటిదేదీ లేకుండా ఉత్తి పుణ్యానికే సైన్యాన్ని విడుదల చేయడం అపరిపక్వ నిర్ణయం అనేవారు బీజేపీలోనే కాదు, సామాన్య జనంలో కూడా ఉన్నారు. ఇక సిమ్లా ఒప్పంద సమయంలో నిజానికి ఇందిర తెలివిగానే వ్యవహరించిందట. పాకిస్తాన్కు చెందిన 93,000 మంది సైన్యం భారత్కు తల వంచడం, వారిని యుద్ధ ఖైదీలుగా భారత్ అదుపులోకి తీసుకోవడం జరిగిపోయాయి. అంతవరకు బానే ఉంది. అంత పెద్ద మొత్తంలో సైన్యాన్ని కోల్పోవడం ఏ దేశానికైనా ఇష్టముండదు. కాబట్టి ఆ యుద్ధ ఖైదీలని ఆసరా చేసుకుని పాక్ను లొంగదీసుకోవాలని ఇందిర భావించారంటారు. అందులో భాగంగానే సిమ్లా ఒప్పందం పేరిట చర్చల సమయంలో జుల్ఫికర్ అలీ భుట్టో, ఇందిర ఎదురెదురుగా కూర్చున్నారు. గెలిచిన దేశంగా భారత్
భారత్ షరతు విధించాల్సి వచ్చింది. అప్పుడు ఇందిర మీకు మీ 93,000 సైన్యం కావాలంటే మాకు మా కశ్మీర్ను తిరిగి ఇచ్చేయాలని మెలిక పెట్టారట ఇందిర. అయితే ఇందిర షరతుకు తాను ఎలా గేమ్ ఆడుతానో చూడాలని కూతురైన బేనజీర్ భుట్టోకు చెప్పాడట జుల్ఫికర్. కూతురు బేనజీర్ను రాజకీయాల్లో రాణించేలా చేయడానికి తర్ఫీదిచ్చే క్రమంలో భాగంగా సిమ్లా ఒప్పందానికి కూతుర్ని వెంట పెట్టుకొచ్చాడట జుల్ఫికర్. ఈ క్రమంలో ఇందిర షరతును జుల్ఫికర్ ఒక్క చిరునవ్వుతో కొట్టిపారేశాడట. తాను పెట్టిన షరతుకు జుల్ఫికర్ రిప్లై చూసి ఇందిరకు ఏం మాట్లాడారో తోచలేదట. ఆ 93,000 మంది సైన్యం తమకు అక్కర్లేదని, కశ్మీర్ను మాత్రం తాము ఇవ్వదలుచుకోలేదని ఖరాఖండిగా చెప్పేశాడట జుల్ఫికర్. అలా ఎందుకు చేశారని కూతురు తాము బస చేసిన హోటల్లో అడిగితే ఆ పిరికి పందులు ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే, వారితో ఏ యుద్ధంలో కూడా గెలిచేది లేదు, చచ్చేది లేదు, అందుకనే వారిని వదిలించేసుకున్నామన్నాడట జుల్ఫికర్ అలీ భుట్టో. పైగా భారత్ అప్పుడు తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో ఉంది. అలాగే పెద్ద ఎత్తున శరణార్థుల సమస్యను ఎదుర్కొంటోంది. అలాంటి సమయంలో ఈ 93,000 సైన్యాన్ని ఊరికినే మేపడం అంటే అది తలకు మించిన భారమవుతుందని, అందువల్ల తెలివైన వారెవరూ అంత పెద్ద సంఖ్యలో యుద్ధ ఖైదీలను తమ జైలులో పెట్టుకోరని, అందువల్ల ఇందరు ఖచ్చితంగా తమ సైన్యాన్ని వెనకిచ్చేయక తప్పదని తనలోని కుటిల నీతిని కూతురుకు ఎక్స్ప్లెయిన్ చేశాడట దుష్ట జుల్ఫికర్. మ్యాటర్ను ఇంత లోతుగా, ఇంత విస్తృతంగా ఆలోచించలేకపోయిన ఇందిర తన దగ్గరున్న సలహాదారుల సూచన కూడా తీసుకోకుండా, హోంవర్క్ లాంటిదేదీ చేయకుండానే ద్వైపాక్షిక చర్చలకు కూర్చోవడంతో అటు కశ్మీర్ను సాధించుకోలేక, ఇటు 93,000 మంది సైన్యాన్ని ఉంచుకోలేక రెండుకి చెడిన రామన్న కథలాగా తయారైందంటారు ఆనాటి చరిత్రకారులు. అలా 1971 యుద్ధంలో మన సైన్యం గెలిచినా దానికి కొనసాగింపుగా జరిగిన సిమ్లా ఒప్పందం ద్వారా భారత్ను ఇందిర ఓడిపోయేలా చేసిందంటారు చరిత్రకారులు. అంతేకాదు ఆనాటి యుద్ధంలో సింధు రాష్ట్రంలోని థార్ పార్కర్ అనే జిల్లాను కూడా భారత్ కైవసం చేసుకుంది. ఆ జిల్లాను మన సైన్యం గుజరాత్లో కలిపేసింది కూడా. కానీ సిమ్లా ఒప్పందంతో పాటు నోబెల్ శాంతి బహుమతి మీద ఆశలు పెట్టుకున్నారు ఏమో 98% దాకా హిందువులు ఉన్న కీలకమైన థార్ పార్కర్ జిల్లాను పాకిస్తాన్కు తిరిగి ఇచ్చేశారు ఇందిర. పుపుల్ జేకర్, కుల్దీప్ నయ్యర్ లాంటి చరిత్రకారులు ఈ అంశాలను వారు రాసిన పుస్తకాల్లో ఉటంకించారనే చర్చ బీజేపీ, ఆర్ఎస్ఎస్ వంటి సీనియర్ నేతల పోస్టింగ్స్ ద్వారా తెలుస్తోంది. ఇందిరాగాంధీ అద్భుతమైన అవకాశాన్ని కోల్పోయారని, ఆమెకు ఆమె సలహాదారులకు రాజనీతి జ్ఞానమే లేదని రాసుకొచ్చారట. ఆనాటి భారత సైన్యాధిపతి తన పుస్తకంలో యుద్ధంలో గెలిచిన రాజకీయ నాయకులు సిమ్లా ఒప్పందంలో భారతదేశాన్ని ఓడించారని విశ్లేషించడం ఇప్పుడు దుమారం రేపుతోంది. ఆనాటి యుద్ధంలో భారత్ గెలిచిన మాట వాస్తవమే, కానీ గెలుపు ద్వారా రాబట్టుకున్నది మాత్రం ఏమీ లేదని, పైగా కోల్పోయిందే ఎక్కువ ఉందనేది ఫైనల్ ఒపీనియన్. ఇందిర కశ్మీర్ను డిమాండ్ చేస్తే భుట్టో తిరస్కరించారనే అంశాలేవి అధికారికంగా నమోదు కాలేదు. కానీ ఇందిరను వాజ్పేయి, దుర్గాదేవితో పోల్చి పొగిడిన అంశాలకే ప్రాధాన్యత దక్కింది. అసలు విషయం మరుగున పడిపోయిందంటారు విశ్లేషకులు. కానీ భారత్కు ఏమీ మిగలకపోయినా థార్ పార్కర్ వంటి హిందువులు ఎక్కువగా ఉండే మంచి పట్టణాన్ని వదులుకొని 93,000 మంది యుద్ధ ఖైదీలను వదులుకున్నందుకు ఇందిరాగాంధీ అదే సంవత్సరం నోబెల్ శాంతి బహుమతి అందుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా పేరు సంపాదించుకున్నారు. కానీ భారత్కు మేలు జరిగేలా చూడటంలో ఇందిర దారుణంగా విఫలమయ్యారని లోగుట్టు తెలిసిన వారు మాత్రమే చెప్పగలరని పుపుల్ జేకర్, కుల్దీప్ నయ్యర్ వంటి చరిత్రకారుల రాతల ద్వారా తెలుస్తోంది. మొత్తానికి ఈ అంశం ద్వారా పాక్ పాలకులు ఎంత నీతిమాలిన వ్యక్తులు అనేది అంచనా వేయొచ్చు. పాకిస్తాన్ కోసం భార్య బిడ్డలకు దూరమై యుద్ధభూమిలో ప్రాణాలు తెగించి పోరాడిన 93,000 మందిని పిరికి పందలుగా, వారికి బతికే అర్హత లేదని ఈసడించిన జుల్ఫికర్లోని అసలు విలన్ను అర్థం చేసుకోవచ్చు. తండ్రి వెంటే ఉండి రాజకీయాలు నేర్చుకున్న బేనజీర్ గాని, ఆమె తర్వాత వచ్చిన పాలకులు గాని ఇప్పటికీ అదే పంథా అనుసరిస్తుండడం విశేషం. మరోవైపు భారత్ నుంచి ఈ 70 ఏళ్ల పాటు ముందు చూపులేని వ్యక్తులే పాలించడం వల్ల అనేక అవకాశాలను చేజేతులో కోల్పోయామని, ఆనాటి అన్ని పొరపాట్లను ఇవాళ మోడీ ప్రభుత్వం ఒక్కొక్కటిగా సవరిస్తూ వచ్చే ప్రయత్నం చేస్తూ ఉండడం గమనించాలంటున్నారు జాతీయవాదులు. ఈ అంశాలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెలుస్తుండగా నెటిజన్లు పెద్ద మొత్తంలో షేర్ చేస్తూ తమ సంతోషం పంచుకుంటున్నారు.